అందరికీ నమస్కారం. గావశరణమస్మాకం గాహి గచ్చంతు భూతయే గావో లోక విధాతారః వినా గావో ననో మహీ. అంటే గోవులే మనకి శరణం. అందుకని భూతి కోరుకునే వాళ్ళు గోవుల్నే పోషించడానికి ప్రయత్నించాలి. లోక విధాతలు గోవులు. గోవులు లేకపోతే ఈ భూమండలంలో మనుషులే ఉండరు. వినాగావో ననో మహీ. అంటే ఈ మనుషులకు భూలోకంలో ఎంతకాలం బతికే అవకాశం ఉందయ్యా అంటే, గోవులు ఎంతకాలం అయితే ఈ భూమండలంలో ఉండగలుగుతాయో అంతకాలం మాత్రమే మనుషులు బతుకుతారు. ఇది మనుషులకున్న ప్రత్యేకమైన అవకాశం. కానీ దురదృష్టం ఏంటంటే, గోవుల్ని విచ్చలవిడిగా చంపేస్తున్నా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు భారతదేశంలో, అందున చారిత్రక రాజధాని అని చెప్పుకునే రాజమహేంద్రవరంలో కూడా ఉంది. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, రోడ్డుకి ఇరువైపులా వైకుంఠ ఏకాదశి నాడైతే ఇంకా విచ్చలవిడిగా చంపేస్తున్నారు. పైగా గత 2-3 సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి నాడే బక్రీద్ వస్తోంది. ఎన్ని చెప్పినా ప్రభుత్వాలు వాటి మీద మాత్రం ఎందుకు దృష్టి పెట్టవో తెలియదు. ఖచ్చితంగా లక్షల్లో గోమాతలను చంపేస్తున్నారు. సరే, ఇదిలా ఉండగా కొంతమంది గోప్రేమికులు అంటూ వచ్చి రోడ్డు మీద ఆవు తిరగకూడదు, రోడ్డు మీద ఆవు తిరిగితే వాహనాలు గుద్దేస్తాయి, వాహనాలు గుద్దేయడం వల్ల ఆవులకు దెబ్బలు తగిలేస్తాయని కొంతమంది, రోడ్డు మీద ఆవులు తిరిగితే వాళ్ళు ఎవరో పట్టిపోయి కబేళ వాళ్ళు దాన్ని చంపేస్తారని మరికొంతమంది, రోడ్డు మీద ఆవులు తిరగడానికి వీలు లేదంటే ఏకంగా పోలీసు వాళ్ళేమో చర్యలు తీసేసుకుంటూ వాళ్ళ మీద ఆ గో యజమానులను తీసుకెళ్లి అరెస్ట్ చేసేయడం, వాళ్ళని వేధించడం. అసలు ఆవులు పెంచే వాళ్ళే ఈ రోజు లేరు. స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో 30 కోట్ల మంది భారతీయ జనాభా ఉంటే 120 కోట్ల ఆవులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు గణాంకాల్లో. ఇప్పుడు అది పూర్తిగా రివర్స్ అయింది. 140 కోట్ల మంది భారతీయులు ఉంటే 20 కోట్లు కూడా ఆవులు లేవు. రోజు చంపేస్తుంటే ఇంకెక్కడ ఉంటాయి? అలా ఎంతో కొంతమంది కష్టపడి వాటిని ఏదో ఒకలా పోషిస్తుంటే వాటి మీద కూడా దుశ్చర్యలు చేసే వాళ్ళు ఉంటే ఇంకేం చేయాలి? ప్రభుత్వం ఈ విధంగా ఉంటే ఇంకెవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వం ఇలా ఉండడం చాలా చాలా దారుణం. పోలీసు వారు ఏకంగా రాజమంగులో అయితే పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డు మీద ఆవులు తిరుగుతుంటే ఆ యజమానులను అరెస్ట్ చేసి వారి మీద చర్యలు తీసుకుంటామని. ఏంటి చర్యలు తీసుకునేది? రోడ్డు మీద కుక్కలను వదులుతున్నారు, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? ఎక్కడ పడితే దోమలు తిరుగుతున్నాయి, దానికి ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త పోసేస్తున్నారు, డ్రైనేజీలు క్లీన్ సరిగ్గా జరగట్లేదు, నదులు పాడు చేసేస్తున్నారు. ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఇది గోవులను పోషించే అతి కొద్ది మంది మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం అంటే హిందూ ధర్మానికి ఇది వ్యతిరేకం కాదా? అసలే అరకొరగా ఉన్న హిందువుల్ని ఇలా వేధించడం ధర్మమా? గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని వేదాలు చెప్తాయి. గోవు బ్రాహ్మణులు బాగున్నంత సేపే లోకాలు సుఖంగా ఉంటాయి అని. సరే, బ్రాహ్మణుని ఎప్పుడో వదిలేశారు, ఇంకా గోవులు కూడా బతకనివరా? అసలే చావు బతుకుల్లో ఉన్న గోవుల్ని ఇంకా చంపేస్తారా? అసలే అతి తక్కువగా ఉన్న గో పోషకుల్ని చంపేస్తారా? పర్యావరణాన్ని పాడు చేస్తారా? మీకు ఇప్పుడు నేను వీడియో చూపిస్తాను, చూడండి. ఇది చాలా కాలంగా చెప్తున్న మాట. వేదాలు శాస్త్రాలు చెప్తే ఇప్పుడు సైంటిఫిక్ గా దాన్ని నిరూపించారు. ఆవులు తిరిగే చోట్లలో ఏ విధమైన దుష్ట శక్తులు ఉండవని. కరోనా వచ్చి కబలించేసింది ఎంతో మందిని, లక్షల్లో జనాలను కబలించేసింది. అప్పుడు కూడా ఆవులు తిరిగే ప్రాంతాల్లో కరోనా ఎఫెక్ట్ లేదు అని చెప్పారు. మా అగ్రహారంలో ఆవులు స్వేచ్ఛగా తిరుగుతాయి, అందుకని మా అగ్రహారంలో ఒక్క కరోనా కేసు కూడా రాలేదు. అంత పీక్ కరోనా మూమెంట్ లో కూడా మా అగ్రహారంలో ఒక్క కరోనా కేసు కూడా రాలేదు. దానికి ప్రధానమైన కారణం మా అగ్రహారంలో ఆవులు స్వేచ్ఛగా తిరుగుతాయి. మరి రోడ్డు మీద ఆవును తిరగలేనంటే ఎలా కుదురుతుంది? ఆవు గోమయం ఉన్న చోట్లోకి రేడియేషన్ ఎఫెక్ట్స్ 0 అయిపోతాయి అని చెప్పేసి సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను వీడియో చూపిస్తాను, దీని తర్వాత చూడండి. ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అప్పుడు మీరే చెప్తారు కానీ ఆవులు తిరగకూడదు. మన ధర్మశాస్త్రం అంతా ఆవులు స్వేచ్ఛగా తిరగమనుంది. అత్యంత ముఖ్యంగా ఆవు ఎద్దులను అయితే విసర్జన చేయమన్నారు. ధనుర్మాసంలో ఎద్దులు ఉన్నా లేకపోయినా ఇంటింటికి గంగిరెద్దును తీసుకొచ్చి ఆడించేలాంటి వ్యవస్థ ఉంది. ఆ ఆడించడం ద్వారా రేడియేషన్స్ పోతాయని. ఈ రోజు రేడియేషన్స్ మధ్యలోనే మనం బతుకుతున్నాం. రేడియేషన్ లేకుండా అసలు మనుషులే లేరు. ప్రతి ఒక్కరి చేతిలోనూ సెల్ ఫోన్ ఉంది. అంటే ప్రతి ఒక్కరి చేతి దగ్గరికి రేడియేషన్ వస్తుంది. ఇంత భయంకరమైన రేడియేషన్స్ మన చుట్టూ ఉన్నప్పుడు మరి ఆవులను వద్దు అంటే ఎలా కుదురుతుంది? ఆవులు తిరగకూడదంటే ఇంకా మనుషులు ఇప్పటికే అటు ఇటు కాకుండా ఉన్నారు. అంటే మెడికల్ మాఫియాతో ఏమన్నా టైఅప్ చేసుకుంటున్నారా ప్రభుత్వం వాళ్ళు? చేసుకుంటున్నారనే విషయం అర్థం. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతోటి మెడికల్ మాఫియాతో టైఅప్ చేసుకున్నారని అర్థమవుతుంది. ఇంకా ఇలా కూడానా? ఇది చాలా దారుణం. హిందువులు కాదు, ప్రతి మానవుడికి అవసరం ఆవు. హిందువులు మాత్రమే కాదు, ప్రతి మానవుడికి. ఏదో హిందువుల మీద ఆడి కదా అని చెప్పేసి వాళ్ళు చర్యలు చేసేస్తున్నారు. కానీ రేపు పొద్దున ఆ చర్యలు చేసిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళకు కూడా
ఆవు అవసరం పడుతుంది. ఎంతో మంది ఆవుల విషయంలో నాతో ఇంటికి వచ్చి గొడవ పడిన వాళ్ళు, నన్ను రాళ్లతో కొట్టిన వాళ్ళు ఇంతమంది కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రోగాలు వచ్చి ఆవు పాలు తప్ప దిక్కు లేదని చెప్పి ఇంగ్లీష్ డాక్టర్లు చేతులు ఎత్తేసి నా చుట్టూ తర్వాత పిచ్చిపోక్కలా తిరిగి ఆవు పాలు కావాలని చెప్పేసి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది నా ప్రత్యక్షంగా జరిగిన సందర్భాలని చెప్తున్నది. అంచేత ఎప్పటికైనా దీని మీద దృష్టి పెట్టండి, మనుషులు దృష్టి పెట్టండి, ప్రశ్నించండి. పోలీసులు అంటే భయపడిపోవడం కాదు, రాజకీయ నాయకులు అంటే భయపడిపోవడం కాదు. వాళ్ళందరూ మనం కట్టే ట్యాక్సులతో వచ్చే ప్రజాధనంతో బతుకుతున్నారు. మన సేవకులు వాళ్ళు. ప్రభుత్వ ఉద్యోగం అంటే మన సేవకుడు, దేశ నాయకులు అంటే మన సేవకులు. అంతేగాని మనం వాళ్ళు చూసి భయపడడం ఏంటి? మనం ఓటు వేస్తే వాళ్ళు గెలిచారు, వాళ్ళు ఎవరు నిర్ణయించడానికి మనమే ఇష్టం వచ్చినట్లు మన డబ్బును తీసుకెళ్ళి ఇష్టమైనట్లు వాడికి ఇచ్చేస్తా, వీడికి ఇచ్చేస్తా, ఆ తీవ్రవాదం పోషించే వాడికి ఇస్తా, వీడికి ఇస్తా, వాడికి ఇస్తా. అసలు నీకేమి ఇస్తున్నారు? మీ పేకమేడ చేసి తొక్కుతుంటే మనం చూస్తూ కూర్చుంటారే. సరే, అవన్నీ మనం తర్వాత వేరే విషయంలో మాట్లాడుకుందాం. ఈ సందర్భంలో చూడండి, ఆవు స్వేచ్ఛగా ఎందుకు తిరగాలన్న విషయం ఈ వీడియో చూసేనే తెలుసుకోండి. ఊరంతా ఆవు తిరుగుతుంటే చక్కగా ఆవు గోమూత్రంతో గోమయంతో మన వీధులన్నీ ఎప్పటికప్పుడు శుభ్రమైతే. ఇప్పుడు ఈ రోజు కలాపులు చేసేవాళ్ళు లేరు కదా, కనీసం కలాపు చల్లేవాళ్ళు లేరు. అలా తిరిగితే సహజ సిద్ధంగా అయినా మన ఇంటి ముందు కలాపు వస్తుంది. ఆ కలాపు ద్వారా రేడియేషన్స్ వాటిని తట్టుకునే శక్తి వస్తుంది మనకి. రేడియేషన్స్ నుంచి అధిగమిస్తాం. డాక్టర్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు. అంచేత ప్రతి ఒక్కరు ప్రశ్నించండి. మనందరం ఓట్లు వేసిన వాళ్ళం, మనం ఓటు వేస్తే గెలుస్తున్నారు వాళ్ళు. అలాగే మనం ఇచ్చే డబ్బులతో బతుకుతున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనం కొనే ప్రతి వస్తువు మీద పన్ను ఉంటుంది. ఈ పన్నులన్నీ కలిపే ప్రజాధనం తయారవుతుంది. ఆ ప్రజాధనాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతుంటే ఎందుకు ఊరుకుంటున్నారు? మీరు సంపాదించిన డబ్బు మీ భార్య పిల్లలు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతుంటే ఊరుకుంటున్నారా? మీరే ఖర్చు పెట్టడానికి మీ భార్య పిల్లలు ఒప్పుకోవట్లేదు. మనం సంపాదించిన డబ్బు మీరు సంపాదించిన డబ్బు మీరు ఖర్చు పెడుతుంటే మీ భార్య పిల్లలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అలా అని అడుగుతున్నారు. అలాంటిది మన డబ్బుని తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్లు ఎవరికి పెడితే వాడికి పప్పు బెల్లాలు పంచినట్లు పనిచేస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారు? ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించండి. ఆర్టీఐ ద్వారా ప్రశ్నించండి. ఎందుకు ఈ ఖర్చులు పెడుతున్నారని అడగండి, ప్రశ్నించండి, గట్టిగా ప్రశ్నించండి. మనం ఓట్లు వేసాం, మనకు హక్కు ఉంది. మనం ఓట్లు వేస్తే వాళ్ళు పుట్టారు, మనం ట్యాక్సులు కడితే వాళ్ళు బతుకుతున్నారు. అంతేగాని వాళ్ళకి మనం బానిసలం కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. జై హింద్. ఇప్పుడు ఈ న్యూస్ ఇప్పుడే ఇది ఆవు పేడనండి. ఇప్పుడు ఫ్రెష్ ఆవు పేడ, ఇప్పుడు తీసినటువంటి ఆవు పేడ. ఈ ఆవు పేడ ఏంటంటే మనము ముందు రేడియేషన్స్ ఉన్నాయని నిర్ధారణ అయింది మొబైల్లో. అయిన తర్వాత ఈ ఆవు పేడను మనము మొబైల్ పైన పెట్టేస్తున్నాం. పెట్టిన తర్వాత ఏమైంది? జై గోమాత. దీని నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ రేడియేషన్స్ ఎంత సర్కిల్లో మనకి ప్రభావం చూపిస్తుంది. ఒకసారి అది చూపిస్తా. మీరు దీన్ని ఏం చేస్తారంటే ఇది పెట్టి మనకు పెట్టండి. ఇప్పుడు దీని యొక్క ఎఫెక్ట్ ఇది 100% చూపిస్తుంది ఎఫెక్ట్. ఓకే, నెగిటివ్ రేడియేషన్ 100% చూపిస్తుంది. ఇది మనము ముందుకు వెళ్ళి చూస్తే సైడ్ ఇవ్వండి, సైడ్ ఇవ్వండి. ఈ రేడియేషన్ ఎంత దూరం ఉందో మనకు తెలియజేస్తుంది. దాని ఎఫెక్ట్ ఇక్కడ వరకు ఉంది. ఇది దీని యొక్క ఎఫెక్ట్ అనమాట. అందుకనే గోమాత పూర్వకాలం నుంచి ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎందుకు పూజిస్తున్నాం అంటే మనం అలకడము కలాపు చల్లడం వల్ల భూమిలో ఉన్నటువంటి నెగిటివ్ రేడియేషన్ కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ రకంగా మనం గుర్తుంచుకోవాలని. చూసారుగా, ఎప్పటికైనా ఆవులు రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగాలనే విషయాన్ని తెలుసుకోండి. దాని మీద ప్రభుత్వం వారు కానీ పోలీసులు కానీ ఎవరైనా సరే ఏదైనా ఒక జీవో కానీ ఆర్డర్ కానీ పాస్ చేస్తే ఖచ్చితంగా అడగండి, ప్రతిఘటించండి. వాళ్ళ మాటలకు వంగలేదా లెటర్ పెట్టండి. లెటర్ పెట్టి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఈ ప్రయోజనాలు ఉన్నప్పుడు మాకు లేని ఇబ్బంది మీకేమిటి అని చెప్పి గట్టిగా అడగండి. వాళ్ళు హిందువుల మీద దాడి చేసేస్తున్నారు, కానీ హిందువుల మీద కాదు వాళ్ళ మీద కూడా దాడిన విషయం వాళ్ళకి తెలుస్తుంది భవిష్యత్తులోను. అంచేత ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించండి. ఆవులు స్వేచ్ఛగా తిరగనివ్వండి. ఆవులు ఎద్దులు స్వేచ్ఛగా తిరుగుతున్న సేపే మనందరం బాగుంటాం, లేకపోతే మనందరం కూడా పోతాము. ఇప్పటికే ఆయుష్ ప్రమాణం తగ్గిపోయింది, 40 లోపు పడిపోయింది. ఇంకా ఎంతకాలం బతుకుతారో తెలియని వాళ్ళు ఇప్పుడు గట్టిగా ప్రశ్నించకపోతే భావితరాలు కూడా ఉండవు. వందే గోమాతరం.